ఎమ్మెల్యేకు నిధులు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్కు ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ హెడ్ ఆఫ్ అకౌంట్లో డబ్బులు వేసిన వాళ్ళు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేల హక్కుల గురించి మాట్లాడుతున్నారు. మా సురేష్ అన్న లాంటి వాళ్ళని మేము కోరుకునేది ఏమరా అంటే, అన్న దళితుల గురించి ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందన్న. ఎందుకంటే దళితులలో కూడా రెండు రకాలు, నిజంగానే వివక్షకు గురైన వాళ్ళు, పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు, ఇబ్బందులకు గురైన వాళ్ళు ఒక పక్కన ఉంటే, ఎస్సీ ఎస్టీ చట్టాన్ని అడ్డం పెట్టుకొని అమాయకులను హింసిస్తున్న వాళ్ళు ఇంకొక పక్క. పేదవాళ్ళు 99% ఉంటే ఇబ్బంది పెట్టేవాళ్ళు 1% ఉన్నారు. ఆ 1% వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైపు ఉన్నారు, 99% వాళ్ళు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. అట్లా నిజంగానే వివక్షకు గురైన ఏ దళితుని ఇంటికైనా పోయి అడగండి, జగన్ సార్ పాలన బాగుందా లేదా అని చెప్పి ఈల కొట్టి మరీ చెప్తారు, వచ్చేది మా జగన్ మామని అని చెప్పి. ఈరోజు ఒక చిన్న విషయం అన్నా, నాకు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మధ్యాహ్నం 3 గంటలకు అపాయింట్మెంట్ ఉంది. మా సురేష్ అన్న ఈరోజు దొరకకుంటే నాకు మళ్ళీ దొరకడనే ఉద్దేశంతో సురేష్ అన్న దెబ్బకు భయపడి, అదే రకంగా మా సురేష్ అన్న పైన ప్రేమతో ఈరోజు ఇక్కడికి ఎర్రగొండపాలెంకి రావడం జరిగింది. ఈరోజు ఈ ఎర్రగొండపాలెంని ఇన్ని రకాలుగా అభివృద్ధి చేసినాడని చెప్పి ఉడుముల శ్రీనివాసరెడ్డి గారు చెప్తుంటే నిజంగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా నా దృష్టిలో ఎర్రగొండపాలెం అంటే రెండో పులివెందులుగా భావిస్తారు. నాకు ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు కూడా మా సురేష్ అన్న దొరకలే, ఈరోజు దొరికినా నాకు ఇక్కడ. నా దృష్టిలో సురేష్ అన్న చాలా అదృష్టవంతుడు. దానికి 3 కారణాలు ఉన్నాయన్న. ఒకటి, ఎర్రగొండపాలెం లాంటి నియోజకవర్గం మీకు దొరకడం. రెండవది, మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి తర్వాత విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొని వచ్చినాడు. అయిపోయినాక మళ్ళా మినీ మహానాడు అని చెప్పి ఊర్లు పట్టుకొని తిరిగినారు. మాకు వచ్చింది రా, ఊపు వచ్చింది, ఊపు వచ్చిందనే. ఈ లోపల మా సార్ అమ్మఒడి బట్టలు వస్తే పై చేసినది మొత్తం చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర పసుపు కుంకుమ ఇచ్చినాడు. పసుపు కుంకుమ ఇచ్చి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది మేమే అన్నాడు. సార్, నువ్వు ఎలక్షన్ల ముందర ఇచ్చిన పసుపు కుంకుమే నువ్వు అధికారంలోకి వస్తే 3 సంవత్సరాలుగా లక్షల కోట్లు ఇస్తాను మా జగన్ సార్ ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలి సార్? ఈరోజు రైతుల గురించి మాట్లాడతారు, దళితుల గురించి మాట్లాడతారు. రైతుల పైన ప్రేమ వచ్చిందంటన్న. అన్న, నిన్న కాక మొన్న క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా 15 లక్షల మంది రైతులు లబ్ధి పొందినారన్న. కౌలు రైతుల గురించి మాట్లాడుతున్నారన్న కొంతమంది. ఈరోజు కౌలు కాడునే రైతు ఎవరైనా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే 7 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. ఒకవేళ కౌలు కార్డు కన్నా లేకపోతే మానవతా దృక్పథంతో 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు. అంతకన్నా గొప్ప మనసున్న ముఖ్యమంత్రి ఉంటాడన్న. ఆ పదంలో ఉండేవాడిని ఆదుకోవాలనుకోవడం తప్ప, పేదవాడికి సాయం చేయాలనుకోవడం తప్ప, ప్రతి రైతు కాలర్ ఎగరేసుకొని తలెత్తుకొని బతకాలనుకోవడం తప్ప, ప్రతి విద్యార్థికి చదువు ఉండాలని అనుకోవడం తప్ప, మంచి చేయాలనుకోవడం తప్ప. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఫ్యాన్ గుద్దాలా? ఎలక్షన్ దగ్గర వచ్చినాయి కాబట్టి ఇది ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తాం మీకు. కొత్తగా మన చంద్రబాబు నాయుడు గారికి దళితుల పైన ప్రేమ పుట్టుకొని వచ్చిందన్న. మా సురేష్ అన్న కూడా పోయినసారి టీడీపీ గవర్నమెంట్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేనే. పాపం ఆయన ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యేకు నిధులు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్కు ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ హెడ్ ఆఫ్ అకౌంట్లో డబ్బులు వేసిన వాళ్ళు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేల హక్కుల గురించి మాట్లాడుతున్నారు. మా సురేష్ అన్న లాంటి వాళ్ళని మేము కోరుకునేది ఏమరా అంటే, అన్న దళితుల గురించి ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందన్న. ఎందుకంటే దళితులలో కూడా రెండు రకాలు, నిజంగానే వివక్షకు గురైన వాళ్ళు, పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు, ఇబ్బందులకు గురైన వాళ్ళు ఒక పక్కన ఉంటే, ఎస్సీ ఎస్టీ చట్టాన్ని అడ్డం పెట్టుకొని అమాయకులను హింసిస్తున్న వాళ్ళు ఇంకొక పక్క. పేదవాళ్ళు 99% ఉంటే ఇబ్బంది పెట్టేవాళ్ళు 1% ఉన్నారు. ఆ 1% వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైపు ఉన్నారు, 99% వాళ్ళు
మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అట్లా నిజంగా వివక్షకు గురైన ఏ దళితుని ఇంటికైనా పోయి అడగండి, జగన్ సార్ పాలన బాగుందా లేదా అని చెప్పి చెప్తారు. వచ్చేది మా జగన్ మావని అని చెప్పి. ఈరోజు ఒక చిన్న విషయం అన్నా, నాకు మన నాయకుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఉడుముల శ్రీనివాస్ రెడ్డి గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారికి, అదే రకంగా జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారికి, అదే రకంగా మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు, ముఖ్యంగా ఎర్రగొండపాలెం యువకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.